ఒక మనిషి ఒక ట్రామా, ఒక భయం కలిగినప్పుడు ఏం చేస్తాడో ఎట్టు పోతాడో కూడా అర్థం కాదంట. ఏం చేస్తాడో ఎట్టు పోతాడో కూడా అర్థం కాదంట. ఇక్కడ ఉన్న మనం మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో భయం బట్టి తప్పుడైన నిర్ణయాలు చేశారా? భయాన్ని బట్టి ఎట్టు పోతున్నారా? అర్థం కాని జీవితంలో పోతున్నారా? భయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని వెతికాను అనుకుంటూ, దేవుని వెంబడిస్తున్నాను అనుకుంటూ, ఏదో జరగకూడని ఒక సంఘటన జరిగిన వెంటనే నువ్వు ఆశపడింది జరగకుండా విరోధంగా నీకు లేచినప్పుడు ఎక్కడికో చోటకి దాక్కుపోదాము, పారిపోదాము అని పారిపోయారా? ఎందుకంటే భయం మనల్ని అనేక సార్లు దేవుని మార్గం నుండి విరోధంగా తీసుకెళ్తుంది. భయం అనేది మనల్ని అనేక సార్లు మన జీవితంలో గ్రహింపలేని కార్యాలని అకస్మాత్తుగా జరిగిస్తుంది. కాన్సిక్వెన్సెస్ విల్ నాట్ బి క్యాలిక్యులేటెడ్. భయానికి చూడండి, నేను చచ్చిపోతున్నా అంటాడు. చచ్చిపోయేది కూడా భయం కొరకే తెలుసా? ఎందుకంటే నేను నిలబడి పోరాడలేను కాబట్టి నేను చచ్చిపోతా. నువ్వు నన్ను చంపుతావు, నేను భరించలేను కాబట్టి నన్ను నేను చంపుకుంటా. యు డై బికాస్ ఆఫ్ ఫియర్. నో వారియర్ విల్ డై. నో వారియర్ వాంట్స్ టు సూసైడ్.